ఈరోజు యాక్సెస్ టు జస్టిస్ అలాగే అలర్ట్ స్వచ్ఛంద సంస్థ అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ పోలీస్ వారి డిపార్ట్మెంటు సహకారంతో మనం ఈ బాల్య వివాహాల అక్షయ తృతీయ కార్యక్రమంలో భాగంగా మనం బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీని అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ బాల్య వివాహాల్లో ఎవరైతే పాలు పంచుకుంటున్నారో ఇక్కడ మన ఎస్ఐ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా శిక్షార్హులు అవుతారు. అదేవిధంగా 18 సంవత్సరాల పాపకి అలాగే 21 సంవత్సరాల అబ్బాయి వచ్చే వరకు కూడా వివాహాల జోలికి పోకుండా వాళ్ళ భవిష్యత్తును మనం నాశనం చేయకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు అవగాహన కల్పించుకుని ఈ బాల్య వివాహాలపై ప్రత్యేకంగా అవగాహన చేసి ఈ యొక్క నిరోధించాలని మనం మా స్వచ్ఛంద సంస్థ తరపున అనేక కార్యక్రమాలు గత సంవత్సరం నుంచి కూడా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కలిసి పనిచేయడం జరుగుతుంది. మన జిల్లాకు వచ్చేసరికి తగ్గినా సరే అవగాహన లోపం అనేది ఉండడం వల్ల కానీ కొన్ని చైల్డ్ మ్యారేజెస్ మన జిల్లాలో జరుగుతున్నాయి. కానీ ఈ 10 నెలల కాలంలోనే యాక్సెస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్ రైట్స్ అలాగే అలర్ట్ ఎన్జిఓ సంస్థ ద్వారా విస్తృతంగా ఈ 10 నెలలు కూడా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఈ జిల్లాలో గణనీయంగా వచ్చే 2031 సంవత్సరానికి పూర్తిగా బాల్య వివాహాలు నిరోధించడానికి ఈ జిల్లాలో పనిచేయడానికి అలర్ట్ స్వచ్ఛంద సంస్థ సిద్ధంగా ఉందని తెలియజేస్తాం. ఈరోజు ఈ యొక్క బాల్య వివాహాలపై మన ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వరకు కూడా ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సూపర్వైజర్స్ అంగన్వాడీ వర్కర్స్ అలాగే అలర్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. వీరందరికీ కూడా ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమాన్ని అవగాహన కల్పిస్తున్నందుకు వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం.